పేరట లుకౌట్ నోటీసులు ఇచ్చారట. కాదు, 2 బృందాలు గాలింపు చేస్తున్నాయని మధ్యాహ్నం నుంచి పెద్ద ఎత్తున బ్రేకింగ్స్ వస్తున్నాయి. ఒకటి బెంగళూరులో, ఒకటి ఢిల్లీలోని. ప్రశాంతంగా అందుబాటులో ఉన్నారు సార్, ఎక్కడికి పోవాలా. ఇప్పుడు రీకాల్ మేనిఫెస్టో ప్రోగ్రామ్ కూడా చేసేదానికి సన్నాహాలు చేస్తున్నారు, అటెండ్ అవుతారు వారు. మరి ఎందుకు అంతలా వార్తలు వస్తున్నాయి ఆయన ఎక్కడో అజ్ఞాతంలో ఉన్నారని? రెడ్డి గారు ప్రశాంతంగా అందుబాటులో ఉన్నారు. సురేష్ మీకు అభ్యంతరం అంటే ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆయన అరెస్ట్కి రంగం సిద్ధమైంది. బెంగళూరు, ఢిల్లీలో గాలింపులు, ఫోన్ లొకేషన్ ఆధారంగా గాలింపులు చేస్తున్నారని వస్తున్న బ్రేకింగ్స్. ఇది మనం చెప్తున్నది కాదు, అన్ని ఛానల్స్. ఒక్క నిమిషం సురేష్, ఏమైనా అవకాశం ఉంటే ఒకసారి డైల్ చేసి చూడు ఆయన నెంబర్ ఉంటే, అంటే రింగ్ అవుతున్నదో లేదో అని. నా మొబైల్ ఆల్రెడీ నేను లైవ్ లో కనెక్ట్ చేస్తున్నాను సార్ మీ నెంబర్ కి. ఆయనకి ఇప్పుడు నేను ఒక విషయం చెప్తున్నా, మిథున్ రెడ్డి గారు అరెస్ట్ అవ్వడం పెద్ద మాకేం బ్రేకింగ్ న్యూస్ కాదు, మాకేం పెద్ద ఆశ్చర్యం కాదు. కాదు, అండర్ గ్రౌండ్ కి ఎందుకు వెళ్ళిపోయారు? సురేష్ ఒక్క నిమిషం వినాలి. నేను ఆయన అరెస్ట్ కోసం నేను మాట్లాడలేదు. ఎందుకు ఫోన్ కాల్ ఆధారంగా లొకేషన్ ట్రేస్ చేస్తున్నారట? ఎందుకు ఆయన అజ్ఞాతంలోకి వెళ్లాల్సి వచ్చింది ఒకవేళ వెళ్తే? మరి లేకపోతే ఫోన్ కాల్ ఎందుకు ట్రేస్ చేస్తారు? 2 బృందాలు ఎందుకు తిరుగుతాయి? అది కదా ఇక్కడ పాయింట్. మొన్న చెవిరెడ్డి గారి అంశాన్ని చూసారా సార్? నేనే వచ్చి అరెస్ట్ అవుతాను రా బాబు అంటే వాళ్ళు అరెస్ట్ చేయలే. ఆయన ఏదో కార్యక్రమానికి బయట వెళ్తాంటే అక్కడ వచ్చి అరెస్ట్ చేస్తారు. అంటే వీళ్ళకి అదొక సైకో ఆనందం పొందాలి, రాక్షస ఆనందం అంటారు, చూశారు కదా.